నేడు మైసూర్ చాముండేశ్వరి దేవి జయంతి. మహిషాసురుడు ఘోర తపస్సు చేసి ఎవరి వల్ల చావు లేకుండా బ్రహ్మను వరం కోరాడు. అది సాధ్యం కాదని చెప్పాక స్త్రీ అబల కనుక స్త్రీ తప్ప ఇతరుల చేత చావు లేకుండా కోరి వరం పొందాడు. ప్రజాకంటకుడై దుష్టపాలన చేసే రాక్షసుడు కనుక జగన్మాత చాముండేశ్వరిగా మహిషాసురుని సంహరించింది. ఒడియారు మహారాజు కులదైవం చాముండి. ఆషాఢమాసంలో దేశమంతటా దేవి ఆరాధన విశేషంగా జరుగుతుంది. శక్తిపీఠాలలో ఒకటైన మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో అయితే ఆషాఢమాసంలో శుక్రవారాలు ఆదివారాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆషాఢ బహుళ సప్తమిని చాముండేశ్వరి జయంతిగా భావిస్తారు. ఆ రోజున అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తారు. మైసూర్ ప్యాలెస్ నుంచి పల్లకిని రప్పిస్తారు. రాజదంపతులు ముఖ్యులు కూడా పల్లకి సేవలో తప్పకుండా పాల్గొంటారు. ఈ ఉత్సవాలు 19వ శతాబ్దంలో ముమ్మిడి కృష్ణరాజు వడియార్ కాలంలో ప్రారంభమయ్యాయని చెబుతారు. ఆయన ఆషాఢమాసంలోని రేవతి నక్షత్రం నాడు అమ్మవారి ఆలయానికి ఉత్సవమూర్తిని సమర్పించారు. ఆ ఉత్సవమూర్తిని చాముండి జయంతి నాడు పల్లకిలో ఊరేగిస్తారు. ఈ మూర్తిని దసరా ఉత్సవాలలో స్వర్ణ అంబరిపై ఊరేగిస్తారు.